అందరూ నమస్కారం అండి. నేనండి ఆగాగే ఇరాది అబ్బా అవతలోడనాల అబ్బా టీవీ నుండి తిరువూరు తిరుపతి మాట్లాడుతున్నా అండి. మరి అంతర్జాతీయంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి పోలైనాయి అంటున్నారు ఓట్లు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది గతంలో డిఎస్సి కింద భర్తీ చేసిన పోస్టులు. ఇక గతంలో 2014 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మన బాబోరు భర్తీ చేసిన పోస్టుల సంఖ్య 9061 అండి. ఇక 2019లో జగన్ గారి ప్రమాణ స్వీకారం జరిగాక ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ కింద టెస్ట్ కమ్ టీచర్స్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద భర్తీ చేసిన పోస్టుల సంఖ్య 602 అండి. ఇక ఎన్నికల ముందు బాబోరు 2018 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయకుండా ఆపిన 7902 పోస్టులకు గాను జగన్ గారు వచ్చాక ఆయన హయాంలో సెప్టెంబర్ 2020లో 3524 పోస్టులు భర్తీ చేశారండి. తర్వాత రెండో విడత కింద మరికొన్ని పోస్టులు భర్తీ చేశారండి. ఇక గతంలో 2008 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారికి జూన్ 2021లో దాదాపుగా 1910 పోస్టుల వరకు జగన్ గారే భర్తీ చేశారండి. ఇక 2022లో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద ఫిజికల్లీ డిజేబుల్ కోటా బేసిస్ లో 507 పోస్టుల దాకా భర్తీ చేశారండి. ఇక ఆ తర్వాత పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 1998 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన 4534 మందికి మార్చి 15, 2023లో పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారండి. అంటే 25 ఏళ్ల నిరీక్షణ తర్వాత జగన్ గారి హయాంలో వాళ్ళకి రిక్రూట్మెంట్ జరిగిందన్నమాట. ఇక ఇవిగాక 2024 ఎన్నికల ముందు జగన్ గారు 6100 పోస్టులు గాను డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిందండి. ఇక చిల్లర బిల్లర మొత్తం కలుపుకుంటే జగన్ గారి హయాంలో భర్తీ చేసిన డిఎస్సి పోస్టుల సంఖ్య ఇంచుమించు 14200 అండి. ఇక ఆయన హయాంలో డిఎస్సి పోస్టుల నియామకమే జరగలేదంటూ ప్రచారం చేస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తున్న హాఫ్ నాలెడ్జ్ గాళ్ళకి మా ఈ ఛానల్ తరఫు నుండి ఈ వీడియో అంకితం చేస్తున్నామండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.